ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి ప్రియ కుటుంబం, ప్రియులు విష్ణుబాబు తులసమ్మను బట్టి, అలాగే వారి తల్లిదండ్రులను బట్టి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే దూర ప్రాంతాల్లో ఉండి లైవ్లో, అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మళ్ళా ఈ వారం మనం ఇంచుమించు 4 దినాలు కృతజ్ఞత కూడికలు ఉండడాన్ని బట్టి ఒకే అంశాన్ని ఈ 4 దినాలు కూడా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దానిలో భాగంగా నేను యోహాను భక్తుడు రాసిన 3వ పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 4 దినాలు కూడా యోహాను భక్తుడు రాసిన 3వ పత్రిక, అంటే యోధా పత్రికను మనం ధ్యానించాం గతంలో. అవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు యోహాను రాసిన 3వ పత్రిక, దాని ముందు ఉన్నటువంటి పత్రిక ఇది. ఈ 3వ పత్రికను ఈ 4 దినాలు మనం ధ్యానించడానికి ముందుకు వెళదాం. మీ హృదయాలు దేవుని తట్టు ఉంచాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. దేవుని జ్ఞానం వినడానికి మనకు దేవుడిచ్చినటువంటి ఇది ఒక గొప్ప అవకాశంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉందని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మనకి సావకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన గురించి తెలుసుకోవటానికి. అనేకులు తెలుసుకుందామన్నా కూడా వారికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ దేవుడు మీకు నాకు ఇస్తున్నటువంటి ధన్యత ఏమిటంటే, ఆయన గురించి తెలుసుకోవటానికి మరి మొదటి శతాబ్ద కాలంలో దేవుడు తన గ్రంథంలో ఏం రాయించాడో ఆ సంగతులను అధ్యయనం చేయటానికి దేవుడు మనకి చక్కటి సదవకాశాన్ని మనకిస్తూ ఉన్నాడు. మనం దీని మీద ఈ 4 దినాల్లో కూడా ఈ పత్రికను మనం ధ్యానించడానికి ముందుకు వెళదాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాస్తవంగా ఈ 4 దినాలు మరి దీన్ని వివరించటంలో మరి మనం సమయాన్ని పాటిస్తూ సద్వినియోగం చేసుకోవటానికి ముందుకు వెళదాం. ఈ పత్రిక యోహాను రాసిన 3వ పత్రిక అని మనకి కనబడుతుంది. ఈ యోహాను అనే భక్తుడు అపోస్తులలో ఒకరిగా ఉన్నారు. అపోస్తులు 12 మంది అయితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు. ఆ 12 మందిలో ఒకరిగా యోహాను భక్తుడు ఉన్నారు. ఈ యోహాను గారు 3 పత్రికలు రాశారు. ఇది 3వ పత్రిక. అక్కడే 2 పత్రికలు ఉన్నాయి. యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. ఇదే యోహాను గారు యోహాను సువార్తను రాశారు. ఇదే యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని కూడా రాశారు. అంటే ఈ యోహాను అనే వ్యక్తి అపోస్తులలో ఒకరుగా ఎంచబడినటువంటి వ్యక్తి. చాలామంది బాప్తిస్మిచ్చి యోహాను అని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు వారి కంటే ముందే చంపబడ్డారు. ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డారు. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను గారు. ఆయన ఏ పత్రిక వ్రాయలేదు, ఏ సువార్త వ్రాయలేదు. ఆయన చేత ఏ పత్రికలు కూడా వ్రాయించబడలేదు. మరి ఈ భక్తుడు ఎవరయ్యా అంటే, మనం ఆయన 12 మందిలో ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడైన యోహానుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకి 12 మందికి శిష్యులు ఉన్నట్లుగా మన గత పాఠంలో కూడా మనం నేర్చుకుని ఉన్నాం. అందులో ఈ యోహాను గారు ప్రభు చేత పిలువబడినటువంటి శిష్యుడిగా ఉన్నాడు. మార్క్స్ వార్త మనం 1వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే, మార్క్స్ వార్త 1వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం.
1:16 ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా, చాలా జాగ్రత్తగా చూడండి, ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా అంటే యేసుక్రీస్తు ప్రభు గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయు సముద్రములలో వలలు వేయుట చూచెను. వారు జాలర్లు. యేసు ప్రభు సీమోను ఆయన సహోదరుడైన ఆంద్రేయను చూశారట. వారు వలలు వేస్తున్నారు, వారు జాలర్లు అంటే చేపలు పట్టేవారు, వారు వృత్తికి. 17 యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పాను. నా వెంబడిస్తే నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తానని ప్రభు చెప్పారట. అంటే ఈ మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్న ఎవరితోటైతే చెప్పారో వారు యేసు ప్రభు శిష్యులుగా పిలువబడుతూ ఉన్నారు. ఆ తరువాత 18 వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. 19 ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, ఇక్కడ మరలా ఇంకొక 2 శిష్యులు ఎన్నుకుంటున్నాడు ప్రభు. జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడైన యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అనే మాట మనం చదువుతున్నాం. అంటే యేసు ప్రభు 12 శిష్యుల్లో ఈ 4 యోహాను గారు ఉన్నారు మనకి. అలాగే 14 అక్కడే 1:14 చదివితే యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది. ఈ యోహాను ఎవరు? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు. అప్పటికే జైల్లో వేయబడ్డారు. ఆయన జైల్లో వేయబడిన తర్వాత శిరచ్ఛేదనానికి వెళ్ళిపోయారు ఆయన. అంటే ఆ తర్వాత హేరోదు రాజు చేత ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డారు. ఈ యోహాను గారు కాదండి, ఏది ఈ పత్రికలు సువార్తలు రాసినటువంటి వారు. మరి ఎవరి యోహాను అని మనం ఆలోచన చేస్తే ఈ యోహాను ఆయన శిష్యులలో ఒకడైనటువంటి యోహానుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆ యోహాను గారు ఈ పత్రికలను ఈ సువార్తలను ఆయన వ్రాసినట్లుగా మనం చూడగలం. ఈయన చాలా విలువైనటువంటి జ్ఞానాన్ని లోకానికి అందించారండి ఈ యోహాను. ఎందుకంటే ఆయన సువార్త వెల కట్టలేనంత జ్ఞానం కలిగి ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథం అయితే అసలు ఊహకందనంత జ్ఞానం కలిగి ఉంటుంది. కాబట్టి ఆయన ఈ లోకానికి మహోన్నతమైన జ్ఞానాన్ని అందించిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి యోహాను గారు తనను తానుగా పరిచయం చేసుకుంటూ, అదే యోహాను గారు యోహాను వ్రాసిన 3వ పత్రికలో తనను తానుగా పరిచయం చేసుకుంటూ ఆయన ఏమన్నారు అంటే పెద్దనైన నేను అనే మాట వాడారండి. ఇలా ఆయన చాలా మార్లు వాడారు ఈ పదాన్ని. పెద్దనైన నేను అంటే ఆదిమ సంఘంలో మొదటి సంఘంలో యోహాను భక్తుడు పెద్దగా ఉన్నారు, ఎల్డర్గా ఉన్నారు. వయస్సులో కాదండి, సంఘ పెద్దగా ఉన్నారు. అందుకని అక్కడ వ్రాయబడుతున్న మాట ఏమిటంటే పెద్దనైన నేను అనే మాట ఆయన వాడడం జరిగిందండి. అదే 2వ పత్రికలో కూడా మొదటి ఇంట్రడక్షన్లో ఆయన ఇదే మాట వాడారు. అక్కడ కూడా ఏమని వాడారు చూడండి. 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, పెద్దనైన నేను అనే పదం వాడారు. పెద్దనైన నేను అనే పదాలు వాడారు. అంటే ఈ పెద్దనైన నేను అనే పదాలు యోహాను గారు ఎందుకు వాడగలిగారు అంటే ఆయన సంఘ పెద్దగా ఆనాటి దినాల్లో ఆయన ఉన్నారండి. యాకోబు గారు కూడా వీళ్ళు సంఘములో ఎల్డర్స్గా ఉన్నారు. కాబట్టి ఆదిమ సంఘంలో వీరు చాలా బహు విలువైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి ఆ పెద్ద స్థానంలో ఈ పత్రిక రాస్తున్నారు ఆయన.
అందుకని అక్కడ ఏం చెబుతున్నాడో చూద్దాం. మొదటి వచనాన్ని మనం చదివితే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది అన్నాడండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది అన్నాడండి. అంటే ఈ పత్రిక ఒక మనిషికి వ్రాస్తున్నాడు. ఎవరు? గాయు అనే వ్యక్తికి రాస్తున్నాడు యోహాను గారు. ఎవరు ఈ గాయు అనే మాటను కనుక మనం ఆలోచన చేస్తే, ఈయన ఒక్క మాటలో చెప్పాలంటే ఆదిమ సంఘములో సువార్థికులుగా ఉన్న వారికటండి ఈయన ఎంతో ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి అట. ఎవరు? ఈ గాయు అనే వ్యక్తి ఆదిమ సంఘములో ఉన్నటువంటి సువార్థికులకి ఎంతో ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి అటండి. అందుకొరకు ఈయన గురించి చాలా మార్లు వ్రాయబడిందండి పత్రికల్లో. చాలా మార్లు ఈయన గురించినటువంటి మాటలు కనబడతాయి మనకి. మనం అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయంలో, అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయంలో 29వ వచనాన్ని కనుక మనం చదివితే, అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదివితే, పట్టణము 29వ వచనం చదువుతున్నాను. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. అక్కడ వ్రాయబడిన మాట, పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో జొరబడిరి. ఇక్కడ గాయు అనే వ్యక్తి అపోస్తలులతో సువార్త పరిచర్యలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. మళ్ళీ చదువుతున్నాను, చూడాలి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన, ఎవరితో తిరుగుతున్నాడు ఈయన? పౌలు గారితో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలల్లో జొరబడి. ఆనాడు వీళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భం అది. అయితే అందులో ఈ గాయు గారు కూడా ఉన్నాడు ఇక్కడ. అదే 20వ అధ్యాయం కూడా మనం చూస్తే, అదే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం కనుక మనం చూస్తే, మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోప్రతును తెస్సలోనికయలో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. వీళ్ళందరూ సువార్త పరిచర్యలో బహు బలంగా వాడబడుతున్నటువంటి వ్యక్తులు. అయితే మనం ఇక్కడ చదివాం గాయు గారి గురించి. అలాగే మనం మొదట కొరింథీ పత్రికలో మనం చదివితే, మొదటి కొరింథీ పత్రికలో మనం చదివితే ఈ గాయు గారి గురించి అక్కడ మరొక ఇంట్రడక్షన్ మనకు కనబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 146 పేజీ. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. 14వ వచనం, నా నామమున మీరు బాప్తిస్మము పొందితరని ఎవరైనను చెప్పకుండానట్లు క్రిస్పుకును గాయుకును తప్ప మరెవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. ఏమైనా అర్థమైందా? పౌలు గారు ఎవరికి బాప్తిస్మం ఇచ్చారట? క్రిస్పుకును గాయుకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మము ఇయ్యలేదు. అంటే ఇప్పుడు గాయు అనే వ్యక్తి పౌలు గారి ద్వారా మార్చబడి బాప్తిస్మం పొందిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బహుశా ఎన్ని చోట్ల వ్రాయబడిన ఈ గాయు అనే వ్యక్తి ఒక్కరే ఉండొచ్చు. మనం చదివిన ఎన్ని చోట్ల వ్రాయబడిందో అన్ని చోట్ల వ్రాయబడిన ఆ గాయు అనే వ్యక్తి ఒక్కరే ఉండొచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఎంత మంచి వ్యక్తి అంటే, ఈ గాయు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తిగా మనం కనబడుతున్నారు. ఎవరయ్యా అంటే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది.
మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి అక్కడ మనం చూద్దామండి, అక్కడ ఏం రాయబడి ఉందో. రోమీలకు రాయబడిన పత్రికలో 16వ అధ్యాయములో రోమీలకు రాయబడిన పత్రికలో 16వ అధ్యాయములో అక్కడ క్రింద ఒక మాట కనబడుతుంది చూడండి. 21వ వచనాన్ని చదువుదాం. రోమీలకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. అక్కడ వ్రాయబడిన మాటలు నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. నా జత పడివాడగు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెబుతున్నారు. రోమ సంఘానికి పౌలు గారు రాస్తూ ఈ మాటలు చెబుతున్నారు. సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. నాకును యావత్ సంఘమునకును, అక్కడ వ్రాయబడిన మాట చూడాలండి. నాకును, ఎంత విలువైన మాట ఉందో చూడండి. అక్కడ నాకును, పౌలు గారు అన్నారండి, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు. ఎవరటండి? నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైందా గాయు ఎలాంటి వారు అంటే? గాయు అనే వ్యక్తి ఎలాంటి వాడు మీకు ఏమైనా అర్థమైంది ఈ వచనంలో? ఆతిథ్యం ఇవ్వడంలో నెంబర్ 1 క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అట. మొదటి సంఘములో ఉన్న సువార్థికులకి ఆయన ఆతిథ్యం ఇవ్వడంలో చాలా మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి అటండి. గత పాఠంలో మనం నేర్చుకున్నాం, మీకు ఎవరికైనా గుర్తుందో లేదో. ఆతిథ్యం ఇవ్వడం ఎలా ఇవ్వాలని నేర్చుకున్నాం? శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలని ఒక వచనాన్ని రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. మీకు ఎవరికైనా గుర్తుందా? రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం తీసారా? 13వ వచనం. రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. ఏ అవసరాలండి? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఎంతమంది అవసరాల్లోనట? పరిశుద్ధుల అవసరాల్లో మనం ఏమవ్వాలి? పాలు పొందాలి. ముందు వారి అవసరాలు ఏమిటో మనం కూడా తీర్చాలి. పరిశుద్ధులంటే ఇదొక ఫ్యామిలీ, మనం అందరం ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరికైనా కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు మనమందరం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచూడుడి. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? శ్రద్ధగా ఇవ్వాలటండి ఆతిథ్యం. ఏదో పీలగా, ఇదేదో భారమైన పనిగా భావించి ఆతిథ్యం ఇచ్చే మనసు మనలో ఎవరికి ఉండకూడదు. అందుకని శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేవారు దేవుని చేత గుర్తింపబడతారు. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేవారు దేవుని చేత గుర్తింపబడతారు. ఇప్పుడు మనం గమనించాం, గాయు అనే వ్యక్తి రోమాపత్రికలో పేరు రాయించుకోగలిగాడు. ఎలాంటి నమోదు చేయించుకోగలిగాడు రోమాపత్రికలో గాయు గారు? ఆతిథ్యములో ఎవరెవరికి ఇచ్చాడట? మళ్ళీ అక్కడ చెప్పాడు 22వ వచనం కదా, 23వ వచనం. నాకును, పౌలు గారు అన్నారండి, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. అంటే ఎంతమందికి ఆయన ఆతిథ్యం ఇచ్చే మనసు కలిగిన వాడుగా ఉన్నాడు అక్కడ? యావత్ సంఘానికి కూడా ఆతిథ్యం ఇచ్చే మనసు కలిగిన వాడుగా ఉన్నాడండి. అలా రికార్డ్ చేసుకున్నాడు ఇక్కడ. ఎంత ధన్యత చూడండి. అలా బైబిల్లో ఆయన పేరు రాయించుకున్నాడు. ఇప్పుడు మనం చదువుతున్నాం, 2000 సంవత్సరాల క్రితం ఆయన వ్రాయించుకున్న పేరును మనం చదవాల్సి వస్తుంది. ఆయన గురించి నేర్చుకోవాల్సి వస్తుంది. మీరు గమనించాలి. ఇప్పుడు ఒక పత్రిక ఆయన కొరకు రాయబడింది. మీకు అర్థమైందా? గాయు అనే ఆయన కొరకు ఒక పత్రిక రాయబడింది. అంటే ఆయన ఎంత ఇంపార్టెన్స్ మెయింటైన్ అయ్యాడో చూడండి.
ఆయన ఆదిమ సంఘంలో ఆయన ఆధిక్యత ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆదిమ సంఘంలో ఆయన విలువను ఎలా కాపాడుకున్నాడో చూడండి. ఆదిమ సంఘములో సువార్థికులకి ఎలాంటి ఆదరణ ఆయన కలిగించాడో చూడండి. అందుకని ఆయనను బట్టి ఖచ్చితంగా ఆయన కొరకు ఒక పత్రిక, ఒక పెద్ద సంఘ పెద్ద వ్రాయాల్సినటువంటి పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఆయన ఎంత గౌరవాన్ని, ఎంత ముద్రను సంపాదించుకున్నాడో చూడండి. అందుకని ఆతిథ్యం ఇవ్వడంలో, సంఘానికి ఆతిథ్యం ఇవ్వడంలో నెంబర్ 1 పొజిషన్లో ఎప్పుడు ఉండాలండి. మనం బయట వారికి ఆతిథ్యం ఇవ్వడంలో కాదండి, బయట చుట్టాల బంధువులు ఆతిథ్యం ఇవ్వడంలో అక్కడ గొప్పగా చెప్పుకోవాలని చూస్తూ ఉంటారండి. అక్కడ నా గురించి లోకస్తులందరూ గొప్పగా చెప్పుకోవాలని చూస్తూ ఉంటారండి. చాలామంది లోకస్తులందరూ నన్ను చాలా గౌరవించాలని చూస్తూ ఉంటారండి. ఇక్కడ మీరు గమనించాలి, అక్కడ లోకమే గౌరవిస్తుందండి. ఇక్కడ సంఘములో ఆతిథ్యం ఇవ్వడం వల్ల దేవుడు గౌరవిస్తాడండి. నా మాట ఏమైనా అర్థమైంది మీకు? అక్కడ లోకమే గౌరవిస్తుంది. ఆ లోకం ఎంతసేపు గుర్తుపెట్టుకుంటుంది? అమ్మా, నువ్వు మంచి చేసినంతసేపు గుర్తించదు, మంచి చేసినప్పుడు మాట్లాడుతుంది, మంచి చేసినంతసేపు పొగుడుతుంది. పొరపాటున ఎప్పుడో మాటల తేడా వచ్చిందనుకో, అదే లోకం తిరగబడుతుంది, అదే లోకం నిన్ను వీధులకు లాగుద్ది, అదే లోకం నిన్ను అగౌరవపాలు చేస్తుంది. కానీ దేవునికి, దేవుని పరిశుద్ధులకి, దేవుని సంఘానికి నువ్వు ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుని చేత పొగడబడతావు, దేవుని చేత పొగడబడతావు. ఇంకెంత ధన్యత ఉంది అంటే, దేవుని సంఘానికి నువ్వు ఆతిథ్యం ఇవ్వడం వల్ల, అది కూడా శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఇంకెంత ధన్యత ఉంది అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాటను మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాటను మనం చూడగలుగుతాం. చూడాలి, 6వ అధ్యాయము మత్తయి సువార్తలో ఒక మాట చూద్దామండి. 19వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఎక్కడ? భూమి మీద. అయితే కూర్చుకోకుండా ఉండలేం, ఎవరి తరం కాదు. రేపొద్దున పిల్లలకు ఫీజులు కట్టాలి, లేదా రేపొద్దున పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. మరి ఎవరు చేస్తారు? కూర్చుకోకపోతే మరి ఎవరు చేస్తారు? పిల్లలకు అనుకుంటే పొరపాటు. అందులో ఒక కోటు కూడా ఆయన కూడా రాదు. ఇంకా దారుణమైన సంగతి ఆయన వేసుకున్న కోటు కూడా ఆయన కూడా రాదు. అందుకని నేను చెప్పేది ఏమిటంటే, ఇవన్నీ మనం సంపాదించుకుని ఏదో 1000 కోట్లు తగినంత అవసరం, మనం దాచుకోదగినంత అవసరం, మన పిల్లలకు అవసరాలకు తగినంత అవసరం. అది దాచుకోవద్దని బైబిల్ చెప్పడం లేదండి. మన పిల్లల అవసరాలకు తగినంత, మన అవసరాలకు తగినంత దాచుకోవాలి. దాయకపోతే రేపు పొద్దున ఏదో సడన్గా అనారోగ్య పరిస్థితి వస్తుంది, అప్పుడు ఎవరిస్తారు ధనం? కాబట్టి ధనం దాచుకోవటం అనేది తప్పని బైబిల్ మాట్లాడట్లా. భూమి మీద దాచుకోవద్దనే పదానికి అర్థం ఏంటంటే, దేవునికి ఇవ్వడం మానేసి దాయొద్దు. నువ్వు సంపాదించిన దానిలో ట్యాక్స్ ఎలా కడుతున్నావో, గవర్నమెంట్కి ఏం కట్టాలి? ట్యాక్స్ కట్టాలా వద్దా? ఓ లిమిట్ ఉంటుంది. నీ సంపాదన దానికి మించింది అనుకోండి, లిమిట్ దాటింది అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. నువ్వు సంపాదించిన దానికి 10%, 20% ట్యాక్స్ కట్టాలి. 5 లక్షల వరకు అనుకుంటాను, నాకు పూర్తిగా ఐడియా లేదు. 5 లక్షలు దాటితే 10%. అదే 10 లక్షలు కనుక, 20 లక్షలు కనుక దాటింది అనుకోండి 20% కట్టాలి. ఇంకా 20 దాటింది అనుకోండి 30% ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. అంటే 130 రూపాయలు గవర్నమెంట్ కట్టేయాలి. ఇప్పుడు గవర్నమెంట్కైనా కట్టి దాచేయడానికి చూస్తున్నాడు తప్ప దేవునికి మాత్రం రూపాయి ఇవ్వడు. ఇప్పుడు బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, నువ్వు గవర్నమెంట్కి ఎలా కడుతున్నావో ట్యాక్స్, ఇది ట్యాక్స్ అని కాదు. అక్కడ ఆయనకి ఇవ్వాల్సింది, ఆయన పని కొరకు నువ్వు ఇవ్వాల్సింది ఖచ్చితంగా గౌరవప్రదంగా దేవునికి నువ్వు ఇవ్వాల్సిందే. ఆయన అడిగి తీసుకోడు. ఇంకా గవర్నమెంట్ నువ్వు ట్యాక్స్ కట్టకపోతే నీ మీద కేసు బైండ్ చేయొచ్చు. నువ్వు ట్యాక్స్ కట్టకపోతే పెనాల్టీతో సహా కట్టించకూడదు గవర్నమెంట్.
అలాగే దేవుడు నీ సంపాదనలో దేవునికి నువ్వు ఇవ్వాల్సింది ఎంతైతే ఉందో, నువ్వెంతైతే అనుకున్నావో శ్రేష్ఠ భాగం నువ్వు దేవునికి ఇవ్వాల్సిందే. దీన్ని దేవుడు అడగకపోవచ్చు, అడగడు అని అనుకుంటాం మనం, అడగట్లేదు అని అనుకుంటాం మనం. కానీ దాని తాలూకా నష్టం మాత్రం జరిగిపోతూ ఉంటుంది. మీకు అర్థమైందో లేదో, దాని తాలూకా నష్టం జరిగిపోతూ ఉంటుంది. నువ్వు కట్టకపోతే ఆయన, దురదృష్టం ఏంటంటే అదే ఆయనకు నువ్వు ఇచ్చావు అనుకో, నీవు నీ కుటుంబాలు నీ పిల్లలు చాలా మేలుకరంగా ఆరోగ్యకరంగా ఉండొచ్చు. ఎందుకంటే వచ్చే పాఠాల్లో చాలా విలువైన సంగతులు నేర్చుకుంటావు. నువ్వు దేవునికి కట్టావనుకో, అదే విలువ అయిన దీవెన ఆయన నుంచి నువ్వు పొందొచ్చు. ఒకవేళ నువ్వు కట్టలేదనుకో, దేవునికి ఇవ్వాల్సిన భాగం నువ్వు ఇవ్వలేదనుకో, ఈ దేవుడు తీరా ఏ హాస్పిటల్కు కట్టిస్తాడు. ఆయన హాస్పిటల్ కట్టిస్తే పోనీ ఆయన ఏమైనా ఉట్టిని వదులుతాడా అంటే పెనాల్టీతో సహా వసూలు చేసుకుంటాడు అక్కడ. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఆ ఆసుపత్రిలో 10 రోజులు ఉండాల్సి వచ్చిందని అనుకుందాం. ఆ 10 రోజులు నీ సంపాదన పోయింది, దేవునికి దూరంగా బ్రతికావు, ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది, అనారోగ్యం బాలి, ఇంకా అక్కడ చస్తావో బ్రతుకుతావో తెలియదనే టెన్షను. నీ ఒక్కడకా, నీతో పాటు నీ భార్య ఉద్యోగస్తురాలు ఆవిడ సెలవు పెట్టుకుని ఆవిడ, నీ పిల్లలు ఎవరైనా భాగ్యవంతులైతే లేదా ఏదో జీవనోపాధి కలిగిన వారంటే వాళ్ళు కూడా పనులు తెలుసుకుని వాళ్ళు తీరన్న నష్టం ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. నా మాట ఏమైనా అర్థమైందా? ఎవరికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవటం వల్ల ఇది దేవునికి ఇవ్వాల్సిన దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీరైనా నేనైనా సరే దేవునికి ఇవ్వాల్సిన దానిలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. అది తీర్చటం వల్ల మనం ఎన్నో మేలులు పొందగలం. అది ఇచ్చేయటం వల్ల దేవునికి మనం ఎన్నో మేలులు పొందగలం. ఇవ్వటంలో ఎప్పుడూ ముందు నా చెయ్యి ఉండాలనే ఫీలింగ్తో మీరు ఉండాలి. మీరైనా నేనైనా సరే ఇవ్వటంలో నేను ముందు ఉండాలి అనే భావంతో మనం గడపాలి. అలా ఇవ్వగలిగినప్పుడు మనకి ఎంతటి అధికారం దేవుడు ఇస్తున్నాడు తెలుసండి. అందుకని భూమి మీద మీ ధనము కూర్చుకొనవద్దు అన్నాడు. అయితే మనం మరి ఎక్కడ కూర్చుకోవాలి? అక్కడ ఇంకో మాట చెప్పాడు మత్తయిలో 6వ అధ్యాయం 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు అంటే దాచుకోవద్దని కాదు దాని అభిప్రాయం. నేను ముందాక చెప్పాను క్లియర్గా. ఎక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయరు, దొంగలు కనం వేసి దొంగిలీదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దానిని తినివేదు, దొంగలు కనం వేసి దొంగిలేరు. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడని నీ హృదయము ఉండును అని అన్నాడు. కాబట్టి మన ధనాన్ని ఎక్కడ కూర్చుకోవటం మంచిదని లేఖనం చెబుతుంది? పరలోకములో నీ ధనాన్ని కూర్చుకోవటం మంచిదని చెప్పింది. ఇప్పుడు గాయు గారు తను ఆతిథ్యం ఇవ్వడంలో అంత చురుకైన పాత్ర వహించడానికి కారణం ఏంటంటే ఆయన ఎక్కడ కూర్చుకుంటున్నట్లు లెక్క అనమాట. ఇప్పుడు పరలోకములో ధనాన్ని కూర్చుకుంటున్నాడు. ఎందుకన్నమాట, ఇక్కడ పోని ఎవరు తింటారో తెలియదు. ఆ తిన్నవాడు కూడా మళ్ళీ మన మీద తిరగబడవచ్చు. ఆ తిన్నవాడు కూడా ఈవేళ మనం చూస్తున్నాం, శ్మశానాల్లో కూడా వదిలేస్తారు తల్లిదండ్రులు. ఆస్తి రాసేసాడట, రాసిన తర్వాత అందుకని అసలు మళ్ళీ ఆ పిల్లల తల్లిదండ్రులకు చుట్టలేదండి. అందుకనే ఇంకా పెద్దలు ఏం చెప్తారో తెలుసా తల్లిదండ్రులకి, నువ్వు చచ్చే వరకు రాయికిరా బాబు. ఎందుకంటే రాసేరంటే చూడటం, చూస్తాడు అనుకుని ప్రేమతో రాస్తే చూడటం, చివరికి ఆ చనిపోయే వరకు రాయొద్దని చెబుతారండి పూర్వీకులు. ఇంకా పెద్దలు ఎవరైనా ఉంటే వారికంటే పెద్దలు ఎవరు ఉంటే రాయికిరా నాయన అని. అంటే చివరికి ఎవరి కోసం సంపాదించావో వాళ్ళ మీద నీకేమి లేదు, నమ్మకం లేదు. మరి దేవుడు అలాంటి వాడు కాదే. ఇంకో సంగతి గమనించండి, చాలామంది నేను చూశానండి పిల్లలకే రిలేషన్స్ ఎలా ఉన్నాయండి ఈవేళ. పిల్లలకే డబ్బు వడ్డీకి ఇచ్చేవాడు ఉన్నారండి. అంటే మీలో ఎవరైనా ఉంటే నాకు క్షమించాలి. ఎవరికి? పిల్లలకే డబ్బు వడ్డీకి ఇస్తారండి. పిల్లలకే అలాంటి తల్లిదండ్రులు ఉన్నారండి. మరి ఇదంతా ఎవరు అనుకుంటారో నాకు అర్థం కాదు. మళ్ళీ తేరా ఎవరికి ఇవ్వాలి? వెళ్ళిపోయే ముందు ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ వసూలు చేస్తారండి.
అంటే బహుశా నాకు తెలిసి వాళ్ళ తెలిసేట్లు ఏంటంటే ఇలా వడ్డీలు వసూలు చేయటం ఎలాగో వడ్డీలు కట్టించుకోవడం వల్ల వాళ్ళకి నేర్పడం అనుకుంటాను దాన్ని. ఏమో అదేంటో నాకు తెలియదు. సరే, అవన్నీ నేను మాట్లాడడం సరైనది కాదేమో. కొంతమంది మనసులో గాయపడవచ్చు ఈ వడ్డీ అనేటాడు. ఎందుకంటే వడ్డీ ముద్దు మీద బ్రతికేస్తూ ఉంటారు చాలామంది. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యాపారం. నా దృష్టి ఏంటంటే, నేను చెప్పేది, నువ్వు ఎంత సంపాదించినా దేవునికి ఇవ్వాల్సింది మాత్రం నువ్వు దొంగిలించకు. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చిన రోజున మొట్టమొదట నువ్వు నీ హెల్త్ బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది. ఒకానొక టైంలో మీరు గమనించాలి, ఒకానొక టైంలో బహుశా సంవత్సరం అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, విష్ణుబాబు చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. యాక్సిడెంట్ తప్పించుకున్నాడు, అది వేరే విషయం. అంతకుముందు బ్యాక్ పెయిన్ అని చెప్పి చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. ఇంచుమించు 4 నెలలు 5 నెలలు ఇంట్లో ఉన్నాడు. అంతేనమ్మా, 4-5 నెలలు ఇంట్లో ఉండిపోయాడు. అప్పటికి ఇంకా బిడ్డ పూర్తి జ్ఞానం తెలుసుకోలే, అయినా కూడా భక్తిగా ఉండేవారు ఆ భార్య భర్తలు ఇద్దరు. కానీ దేవుని మహాకృప ఏంటంటే, ఇలాంటివి ఎన్నో సందర్భాలు తప్పించేటండి దేవుడు. భయంకరమైన యాక్సిడెంట్ని తప్పించాడు. ఏమండి, అలా ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను. మనకు ప్రతి నెల దేవుని సువార్త కొరకు ముందుకు వచ్చే కుటుంబం ఒకటి ఉంది. గత వారం రోజులు ఆయన పెట్టించారు మీటింగు, రాజుగారు. ఆయన మొన్న ఒక మాట చెప్పారు, ఇలా మన సాక్ష్యాలు చెప్పుకోవటం అలవాట్లేదు కాబట్టి లేకపోతే వాళ్ళకి మైక్ ఇచ్చేస్తే రోజులు తరబడి సరిపోయింది. ఆయన మొన్న ఆయన ఇంటి మెట్లు ఉంటాయి, గ్యారంటీగా పడిపోతాం ఆ మెట్ల మీద. ఎందుకంటే అలా ఉంటాయి, మరి ఎవరు కట్టారో తెలియదు. కానీ ఎందుకంటే అక్కడ స్థలం లేకపోతే చిన్న చిన్న మెట్లు కట్టారు. పైనుంచి దొల్లుకుని కిందకు వచ్చేటట్టు ఆయన రాజుగారు పైనుంచి పడితే కిందకు వచ్చేసాడు. ఆ తర్వాత నాకు దగ్గరకు వచ్చి అంటున్నాడు, మెట్ల మీద దొల్లిపోయాడు సార్ అన్నాడు. నేను అనుకున్నాను ఏమైనా పెద్ద ప్రమాదం జరిగిందంటే, ఏం అవ్వలేదన్నాడు. ఏంటి మెట్ల మీద దొలుకొచ్చిన ఏమవ్వకపోవటం ఏంటి? మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇలా ఎన్ని పర్యాయాలు మళ్ళీ కాపాడుతున్నాడు. నువ్వు దేవునికి ఇచ్చిన భాగ్యం ఏదైతే ఉందో అది నిన్ను ఎన్నో పర్యాయాలు కాపాడుతుంది. ఒకే ఒక మాట చెప్తానమ్మా, మరి ఇదే కోవిడ్లో ఆసుపత్రిలో లక్షలు పోసిన వారు ఉన్నారా చెప్పరా? మరి మనమేం పోసాం ఆలోచించండి. మరి మీలో ఎంతమందికి కోవిడ్ వచ్చింది? అంతమందికి వచ్చినా కూడా ఇళ్ళ దగ్గర ఏమయ్యాం? ఇంకా మహాద్భుతం ఏంటంటే, ఈవేళ మన సహోదరి మణిగారి యొక్క కోడలు గారు, ఆ బిడ్డ 9వ నెల గర్భిణి, రేపు మాపు డెలివరీ, కోవిడ్ వచ్చింది. ఇప్పుడు ఇందాక ఫోన్ చేసి చెబుతుంది, అయ్యా నాకు నెగిటివ్ వచ్చేసింది. మరి ఎంత ఖర్చు పెట్టాలంటారు? మరి అన్నీ ఎవరు మిగులుస్తున్నారు? మరి ఇప్పుడన్నీ దేన్ని బట్టి జరిగింది ఇదంతా? నువ్వు దేవునికి కొద్దిచ్చావో గొప్ప ఇచ్చావో ఎంత ఇచ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు ఇచ్చిన దానికి ఆయన కాపుదల ఖచ్చితంగా నీ మీద ఉంటుంది. అందుకనే నువ్వు ఇవ్వటంలో ఎప్పుడూ కూడా ముందుండాల్సిందే. దేవుని పరిచారకులు దేవుని చేత పంపబడుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి, సువార్త అనేది దేవుని చేత పంపబడే సువార్తది. అందుకనే వాళ్ళని గౌరవించేటట్టుగా అయ్యగారు. ఎందుకు దేవుని చేత పంపబడ్డాడని ఎలా మనం తెలుసుకోవాలి? మత్తయి సువార్తలోకి వెళదాం, 28వ అధ్యాయంలోనికి వెళదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనికి వెళదాం. అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. 28వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. అంటే 19 వచనం చదువుదాం. యేసు ప్రభు చనిపోయారు, తిరిగి లేచారు. ఆయన 12 మందిని శిష్యులు పిలిచి వారిని సేవకు పంపుతున్నారు యేసు ప్రభు. అక్కడ 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా
చేడి. డబ్బు ఏమైనా ఇచ్చాడమ్మా వాళ్ళకి? మాట్లాడాలా? దానం ఏమైనా ఇచ్చాడా? బ్యాగులు ఏమైనా ఇచ్చాడా? ఎక్కడికి వెళ్ళమని? ఎక్కడికి వెళ్ళమని? సువార్తకి వెళ్ళమని ఏమైనా బ్యాగ్ ఇచ్చాడా? డబ్బు ఇచ్చాడా? మరి ఇవ్వకుండా పంపేటి. సమస్త శిష్యులను నా శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవనని వారికి బోధించుడి అని చెప్పాడు. ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయంలోనికి రండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలోనికి రండి. తీసారా? 15వ వచనం చదువుదాం. 48వ పేజీ క్రొత్త నిబంధన. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. అక్కడ ఏం రాయబడిందో చూడండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎంతకే? ఎక్కడికి వెళ్ళి అంటే ఇప్పుడు అపోస్తులను ఎక్కడికి పంపాడు? 128వ అధ్యాయంలో ఇంతకు మత్తయి సువార్తలో వెళ్ళండి అన్నాడు, శిష్యులుగా చేయండి అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమని అర్థం? ఇప్పుడు ఇది ఈ వచ్చిన ప్రకారం ఎక్కడికి వెళ్ళమని అర్థం? సర్వలోకం అనే మాటకు అర్థం ఏంటి? లోకం అంతటా. అందుకనే తోమా గారు ఇండియా వచ్చి చనిపోయాడు. తోమా అనే శిష్యుడు, చేతిలో వేలు పెడితేనే కానీ చూస్తేనే కానీ నమ్మలేనన్న శిష్యుడు ఉన్నాడే, ఆ 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారు భారతదేశం వచ్చి మద్రాసు నగరం వచ్చి చనిపోయాడు. ఆయన సమాధి ఇప్పటికీ మద్రాసులో ఉంది. ఇప్పటికీ అక్కడ ఉంది మద్రాసులో. అంటే ఇప్పుడు భారతదేశం ఆయన వచ్చాడంటే ఇప్పుడు ఆయన చెప్పిన ఆజ్ఞ నెరవేర్చారా లేదా? ఎవరు చెప్పిన ఆజ్ఞ? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆజ్ఞ వారు నెరవేర్చారు. సర్వలోకానికి వెళ్ళారన్నమాట. సర్వలోకానికి వెళ్ళినప్పుడు మరి వారు ఏం పట్టుకుని వెళ్ళారు? సువార్త పట్టుకెళ్ళారు తప్ప ధనం పట్టుకుని వెళ్ళా. మరి ఇప్పుడు ధనం పట్టుకుని వెళ్ళకుండా మరి వాళ్ళు ఎలా పోషింపబడ్డారు? మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దెయ్యములను వెళ్ళగొట్టడి, ఉచితముగా పొందితురు ఉచితముగా ఇయ్యడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను 2 అంగేలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఎంటనే బస. ఇప్పుడు నాకు చెప్పాలి, గాయు గారు ఏమైనా అర్థమైంది? ఇప్పుడు గాయు గారు ఎవరో? ఎలా ఏ ఇల్లు అయితే యోగ్యమని ఎంచబడిందో ఆ ఇంటిలో ఉండి సువార్త చేయమని అన్నాడు ఈయన యేసు ప్రభు. 12 మందిని పంపచ్చు. అలా గాయు గారు తన ఇల్లు సువార్థికులకు ఉపయోగించినటువంటి ఒక గృహంగా ఉందట, ఆతిథ్యం ఇచ్చిన గృహంగా ఉందట. ఇప్పుడు మీకు అర్థమైందా లేదా? ఇలాంటి వారు మా చిన్నతనంలో చాలా మంది వచ్చేవారు. నా చిన్నతనంలో నాకు గుర్తున్న రోజుల్లో నా తల్లిదండ్రులు ఇలా ఎంతో మందికి ఆతిథ్యం ఇచ్చారు. ఎంతో మందికి నా చిన్నతనంలో నాకు గుర్తున్నాయి ఆ రోజులు. ఎంతో మందికి దైవ సేవకులకి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తులు, భోజనాలు పెట్టడం. వారు ఎక్కడికి వచ్చినా సరే, ర్యాలీ గ్రామంలో సువార్తకి ఎక్కడికి వెళ్ళినా మా ఇంట్లోనే భోజనం. వారు ఏ ప్రాంతం వెళ్ళినా ఇంకా గొప్ప సంగతి ఏంటంటే వారు ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఎక్కడికి వెళ్ళినా మా ఇంటికి వచ్చి భోజనం చేసి ఆతిథ్యం తీసుకుని మళ్ళీ మా అమ్మ నాన్న ఇచ్చే కానుక తీసుకుని చక్కగా వారు వెళ్ళేవారు. ఇప్పుడు ఆ ఇద్దరు పరమంది ఉన్నారు, నా తల్లిదండ్రులు ఇద్దరు. ఇప్పుడు ఆ గౌరవం ఆ మర్యాద వారు దాచుకున్న ధనం అక్కడ ఉంది.
ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? వారు మాకు భూమి మీద ఏం దయలేదండి, నిజం చెబుతున్నా. మా నాన్నగారు మా అమ్మ కూడా ఉద్యోగస్తులు. వాస్తవానికి వాళ్ళిద్దరు దయాలంటే ఆ రోజుల్లో ఎకరాలు కొనేది. మా నాన్నగారు అనేవారట, ఈ డబ్బు ఉంది కదా ఓ ఎకరం కొందామని. మా అమ్మ అనేదట మాట్లాడితే, ఈ అంచె దినాల్లో ఈ ధనం అవసరమా, ఈ సొమ్ము అవసరమా, ఈ భూములు అవసరమా అని అడిగేదట. ఇక ఆయన వాళ్ళ లేకపోతే ఎకరాలు ఇంచుమించు మేమైతే 50 ఎకరాల ఆస్తిపరులు ఉంది. వాళ్ళు ఏం వాళ్ళ. కానీ ఒక సంగతి మాత్రం నిజం, వాళ్ళు మాకు దీన్ని ఇచ్చారు. దేన్ని? ఒకవేళ ధనం ఇచ్చి ఉంటే మా అన్నదమ్ములు 5 కొట్టుకు చదువేమో, అర్థమలేదా? ఆ ధనం ఇచ్చి ఉంటే 5 మేము కొట్టుకు చదువేమో. కానీ వారు ఏం చేశారంటే ఇది ఇచ్చారు. ఇది ఇవ్వటం వల్ల వారు తెలియకుండానే మమ్మల్ని ఆస్తిపరుల్ని ఐశ్వర్యవంతుల్ని చేశారు. ఇప్పుడు వారు వెళ్ళిపోయారు కానీ మాకైతే ఏ లోటు మహాదేవుని కృపలో లేదు. వారు ఉంటే ఎంత ఇద్దురో దేవుడు కూడా ఆ ఉన్నత స్థితిని, ఆ మహాభాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, మనదములందరికీ. ఈవేళ నేను చెప్పేది ఏంటంటే, వారు అక్కడ దాచారు, దేవుడు వడ్డీతో మాకు ఇచ్చాడు. మా అమ్మ ఇక్కడ దాయని వాళ్ళ చివరికి ఆవిడ చెప్పేది నాతో, అంటే మా చిన్నతలు మా నాన్నగారు చెప్పేవారు మా అమ్మగారి గురించి. అంటే మా అమ్మ నాన్న గురించి చెప్పుకుంటున్నాను కదా, మిమ్మల్ని బలపరచడానికి ఈ మాటలు పాడుతున్నా. ఎందుకంటే ఆమె భార్య భర్తలు అన్న తర్వాత సాధారణంగా భర్త గారికి మల్లెపూలు పెట్టుకోవటం, భార్య మల్లెపూలు పెట్టుకోవడం చాలా సాధారణంగా లోకధర్మంలో చాలా ఇష్టం. మా నాన్నగారు ఎప్పుడైనా కొంటానంటే, ఆవిడ అనేదట మల్లెపూలు కొంటానంటే, ₹1 ఉంటే ఎవరికైనా దానం చేయొచ్చు కదా, ఎవరికి కావాలి మల్లెపూలు అని అడిగిదట ఆవిడ. ₹1 ఉంటే ఎవరికైనా దానం చేయొచ్చు కదా, ఎవరికి కావాలి ఈ మల్లెపూలు పెట్టుకుంటాను. మళ్ళీ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసేదట, ఈ మల్లెపూలు పెట్టుకుంటాను గంటలో వాడిపోతే తీసి అవతల పారేయాలి. అందులో ₹1 కాసు తీసి అవతల పెంటలో పారేసినట్టు అయిపోద్ది. అదే ₹1 ఎవరికొకరికి దానం చేస్తే వాళ్ళు భోజనం చేస్తారు, కడుపు నిండా తింటారు. ఆ రోజుల్లో ₹1 అంటే బోల్డ్ ఖరీదు. కడుపు నిండా తినేటంత టిఫిన్ వచ్చేసింది, అంత ఖరీదు. ₹1 ఉంటే దేనికో దానికి ఇవ్వచ్చు కదా, ఆ పావలో ఉంటే దేనికో దానికి ఎవరొకరికి ఖర్చు పెట్టవచ్చు కదా, ఎవరొకరికి దానం చేయొచ్చు కదా అని ఇదట మా అమ్మ. మా తల్లి ఎక్కడుందో మరి, మహానుభావుడి దయలో నెమ్మది పొందుతూ ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ధనాన్ని కూర్చుకుని అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మీరు నేను దేవుని కొరకు ధనాన్ని ఉపయోగించకపోతే, మనం సంపాదించుకున్న ధనమంతా ఇక్కడే దాస్తే గవర్నమెంట్కి ట్యాక్సులు కడతా ఉంటే దేవునికి నువ్వివ్వవా? మరి మన భారతదేశంలో మన భారతీయులందరూ ఇంత గొప్పవారు అవ్వడానికి కారణం ఏంటంటే, భారతీయులందరికీ కూడా దేవునికి ధనం ఇవ్వాలని ఒక మంచి ఆలోచన కలిగిన వారు. అందుకని మీరు చూడండి, వారు ఏ వ్యాపారస్తులైనా కానీ వారు అనుకున్న ధనాన్ని వారు సంవత్సరానికి ఒకసారి పోగు చేసి ఒక డిబ్బీ లాంటిది పెట్టో, లేదా మరొకటి పెట్టో, లేదా ఒక అకౌంట్ తీసో, లేదా ఇంకో చోటో వారు దేవుడికి ఇవ్వాల్సిన ధనాన్ని అందులో దాస్తూ ఉంటారు. దాస్తూ వారు చివరకు వచ్చేటప్పటికి వారు అనుకున్న దైవం వారు అనుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళి వారు ఆ హుండీలో అది వేసేసి వచ్చేస్తారు. అంటే వాళ్ళు ప్రత్యేకంగా దేవుడి కొరకు వారు ధనాన్ని కేటాయించటం ఏదైతే ఉందో, అందుకనే వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఏ దేవుడికి ఇచ్చారు, ఎలా ఇచ్చారో తర్వాత విషయం. నేననేది ఏంటంటే, వారి మనసులో ఉన్నది దేవుడికి ఇవ్వాలని అది గమనిస్తున్నాడు సృష్టికర్త. రైట్, ఈయనకి ఇంత భక్తి ఉంది, ఈయన వ్యాపారాలు అభివృద్ధి చేయాలని చూస్తున్నాడు. అది ఎవరికి ఇచ్చుకున్నారో అది వారి వ్యక్తిగతం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అందుకనే వారి వ్యాపారాలు, వారి జీవితాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కానీ క్రైస్తవ దగ్గరకు వచ్చేటోడికి దేవునికి ఇవ్వటంలో వెనకబడిపోతా ఉన్నారు. లోకమునికి ఎంత ఖర్చు అయినా పెడతారు కానీ దేవునికి ఇవ్వడంలో మాత్రం వెనకబడిపోతూ ఉన్నారు. దేవునికి ఇవ్వడానికి మాత్రం చెయ్యలు రావు, దేవునికి ఇవ్వడానికి మాత్రం మనసు రాదు. అందుకనే దేవుని సువార్త కొరకు మనం ఖర్చు పెట్టాలి. దేవుని సువార్త మనందరి హృదయాల్లో ప్రాథమిక ధర్మంగా కలిగి ఉండాలి.
దేవుని సువార్తను మనం ఆటంకపరిస్తే ఎంత ప్రమాదమో మీకు ఏమైనా తెలుసా? అక్కడే ఉంది, ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్తే 10వ అధ్యాయం. ఆ క్రింద రాయబడిన మాట చదువుతున్నాను. 10వ వచనం, పనివాడు ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములో నేను గ్రామంలో నేను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని వెంటనే బస చేయుడి. ఎవరింట? ఆ యోగ్యుడైన వాని వెంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. అంటే సువార్తను గౌరవించే ఇంటికి ఏం వస్తుందో తెలుసామా? మళ్ళీ చెప్పాలి, సువార్తను గౌరవించే ఇంటికి శుభం వస్తుంది. అందుకని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వెంటనే ఏం చెప్పమన్నాడట? శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల, ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్ర ప్రదేశముల గతి వార్వదగినదయుడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ మాటకు అర్థం ఏంటండి? ఏమర్థమైంది ఇక్కడ? ఏ ఇల్లు అయితే సువార్తను ప్రోత్సహించిందో ఆ ఇంటికి ఏంటి? శుభం. ఏ ఇల్లు అయితే ఆటంకపరిచిందో, లేదా ఏ పట్టణం అయితే ఆటంకపరిచిందో ఆ పట్టణానికి ఏంటి? శాపమే కాదండి. విమర్శ దినాన సొదొమ గొమొర్రా అనే పట్టణంలోని పాత నిబంధనలో వారు భయంకరమైన పాపులు. ఏం చేశాడు తెలుసు దేవుడు? లోతు కాలంలో అగ్ని గంధకాలతో కాల్చేసాడండి. అలాంటి భయంకరమైన పట్టణమైన ఈ సువార్తకు ఆటంకపరిచిన పట్టణం కంటే మెరుగ్గా ఉంటుందట విమర్శలో. అంటే ఒక మాటలో చెప్పాలంటే తీర్పు తక్కువ పడతట, వాళ్ళకి శిక్ష తక్కువ పడతట తీర్పులో. ఎవరికి? అంత భయంకర పాపులకి కూడా. దేన్ని ఆటంకపరిచిన దానికంటే సువార్తను ఆటంకపరిచిన ఇల్లు కానీ సువార్తను ఆటంకపరిచిన పట్టణం కానీ ఘోరమైన తీర్పు పొందుతుందట. ఈవేళ మనం చూస్తున్నాం, సువార్తను ఆటంకపరచడానికి పోటీ పడిపోతున్నారండి. పాపాన్ని మూటకట్టుకుంటున్నారండి పోటీ పడిపోయి. ఇదేదో చాలా గొప్ప కార్యం అన్నట్లుగా వారికి ఆ మనసు, ఆ కఠిన మనసు ఎందుకు వస్తుందో మనకు తెలియదు, ఎందుకు తెచ్చుకుంటున్నారో తెలియదు. కానీ ఎంతటి ప్రమాదం ఉందన్న సంగతి మరి వారికి తెలుసో తెలియదో నాకు తెలియదు. అయినా దేవుడు వారిని క్షమించాలని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఏదో ఒకరోజు వారు కూడా తెలుసుకోవచ్చు. ఈ గొప్ప సంగతులు వారు కూడా ఏదో ఒక రోజు తెలుసుకోవచ్చు. తెలియక చేస్తున్నారు. ఎంతటి ప్రమాదం ఉందని తెలియక వారు చేస్తున్నారు. ఈవేళ వారు ఈ తీవ్రత ఒకవేళ భూమి మీద కనుగొనకపోయినా గ్యారంటీగా తీర్పులో కనుగొంటాం ఈ తీవ్రతని. ఎందుకంటే చాలా ప్రమాదకరమైనటువంటి శిక్ష పడతటువంటి తీర్పులో సువార్తను ఆటంకపరిచిన వారికి. ఎందుకంటే సువార్త అనేది రక్షణ సంకల్పానికి మొదటి మెట్టు. ఒక ఆత్మ రక్షింపబడటానికి మొదటి మెట్టు. ఆ ఆత్మను రక్షించబడకుండా అగ్నిలో నుంచి రాత్రి పాఠంలో నేర్చుకున్న మన పాఠం చివరి పాఠంలో ఆ అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టు. అంటే ఇప్పుడు సువార్త ఒక ఆత్మను ఎక్కడి నుంచి లాగుతుంది అంటే ఇప్పుడు ఎల్లకాలము ఆత్మ కాలిపోయే స్థితిలో నుండి సువార్త ఒక వ్యక్తిని మరణములో నుండి జీవములోనికి చేర్చే ఆ ప్రక్రియను ఆటంకపరుస్తున్న వారికి అంత తీవ్రమైన శిక్ష పడద్దట. మరి ఎందుకు దీని మీద ఎంత ద్వేషాన్ని పెంచుకుంటున్నారో నాకు తెలియదు. ఎంత బైబిల్ మీద ఎంత ద్వేషాన్ని ఎందుకు పెంచుకుంటుంది ఈ ప్రపంచం నాకు తెలియదు.
కానీ వారందరినీ దేవాది దేవుడు క్షమించాలని కోరుకుంటున్నాను. దేవాది దేవుడు వారిని మన్నించాలని కోరుకుంటున్నాను. ఎందుకయ్యా అంటే సువార్త నాటక పరిస్థితి ఇంత తీవ్రమైన ప్రమాదం అండి. అందుకనే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటికి ఏం చెప్పన్నాడు అంటే, ఒక్క మాటలు చెప్పాలంటే ఆ ఇంటికి సువార్తకుడు వచ్చాడు అంటే ఆ ఇంటికి ఏమొచ్చినట్లు లెక్క? శుభం వచ్చినట్లు లెక్క. నువ్వు కాదన్నావే అంటే సినిమా మొత్తం చూసిన తర్వాత వచ్చే శుభం కాదు ఇది. సినిమా మొత్తం చూసిన తర్వాత వచ్చేది అశుభం, కానీ అక్కడ శుభమని బోరు పడుతుంది. కానీ నిజంగా ఎక్కడ పడాలి? సువార్త బోధింపబడిన తర్వాత శుభం. అందుకనే వినుటకు వేగిరపడు వారిగా ఉండమన్నాడండి. వినుటకు ఏమన్నా లోక సంగతులు కాదండి, లోకోక్తులు కాదండి. దేవుని వాక్యం వినడానికి ఎలా ఉండాలట? వేగిరపడే మనసు ఉండాలట అండి. దురదృష్టం కొద్దినేమో దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వలేకపోతున్నాం. టీవీల ముందు ఇదే సమయంలో ఎంతమంది క్రైస్తవులు కూర్చుని ఉంటారో చూడండి. కానీ నేను చూసేది లైవ్ ఎప్పుడు వస్తుందని చూసే మహాభక్తులు చాలామంది ఉన్నారు. ఎందరో దేవుని అక్కడ లైవ్లో చూస్తూ కామెంట్స్ పెడతా ఉన్నారు. నేను చూసి చాలా ఆనందపడుతున్నాను. వారు ఎప్పుడు వస్తుందా లైవ్ అని ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు. వాక్యాన్ని వినడం ఎప్పుడు ఆశీర్వాదం, వాక్యాన్ని వినడం ఎప్పుడు ధన్యత, వాక్యాన్ని వినడం ఎప్పుడు మేలుకరం. మీరు అది గమనించమని ప్రేమతో కోరుతున్నాను. అందుకనే ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటికి శుభమని చెప్పమన్నాడు. ఇలా ఆనాటి జనాల్లో, ఆనాటి దినాల్లో సువార్తకు తిరిగారటండి వీళ్ళందరూ కూడా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగెరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన ఏరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఎందుకొరకు ప్రత్యేకించను? సువార్తకు ప్రత్యేకించండి. వాళ్ళు మీతో ఉండిపోవడం కరెక్ట్ కాదు. బర్నబా సౌలు నాకు కావాలి, సువార్త వారు ప్రకటించాలి. మీతో అంత్యొకరు ఉండిపోవద్దా, వాళ్ళు మీ దగ్గర ఉంచేది వాళ్ళని, సువార్త కొరకు ప్రత్యేకించి పంపించండి వాళ్ళని అని సంఘానికి చెప్పినప్పుడు అంత్యొకయలో ఉన్న సంఘం ఏం చేసిందో తెలుసండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని సువార్తకు పంపారట. ఇలా అనేక మంది సువార్తికులు ఆ దినాల్లో ప్రయాసపడి తిరుగుతూ సువార్త చేస్తే ఈవేళ మన గృహాల్లోకి దేవుని వాక్యం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఎందరో, ఒక మహాభక్తుడు వాట్సాప్లో అనుకుంటాను, ఫేస్బుక్లో పెట్టారు, ఆయన పేరు మర్చిపోయారు. గిరిజన తెగల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించేటండి ఆయన సువార్తకు వెళ్ళే ముందు ఇంట్లో ఒక మాట చెప్పాడట. గిరిజనులంటే మహామూర్ఖులయ్యా, అంటే ఆదివాసీలు, వాళ్ళు బట్టలు ఉండవు, ఏమి ఉండవు, వాళ్ళు మహామూర్ఖులు, నేను చంపేస్తారేమో అని ఇంటి వారంటే ఆయన అన్నాడటమ్మా, ఆ ఇంట్లో ఆయన పలికిన పదం, ఒకవేళ చనిపోయిన తర్వాత నా శరీరాన్ని మట్టిలో పెడితే పురుగులు తింటాయా తినవా అని అడిగాడట. తింటాయి. అదేదో సువార్తలో బ్రతికుండగానే ఆ మనుషులకు అప్పగిస్తాను, తినేస్తే తినేస్తారన్నాడు. బ్రతికుండగానే ఈ శరీరాన్ని మనుషులకు అప్పగించేస్తాను, సువార్తలో వాళ్ళు తినేస్తే తినేస్తారు, నష్టం ఏంటి? చచ్చిపోయిన తర్వాతనే నా దేహాన్ని పురుగులు తినాలి, అదేదో బ్రతికుండగానే సువార్త నిమిత్తం మనుషులకు అప్పగిస్తాను, వాళ్ళు తింటే తినేస్తారు, ఏమైంది అని బయలుదేరేట. అలాంటి మహానుభావులు ఎందరో సువార్త పరిచర్య చేస్తే, ఎందరో ప్రాణాలు అర్పిస్తే
ఈవేళ మన దగ్గరికి ఇది వచ్చిందండి. దీని మీద ఈవేళ నుంచి కాదండి, 2000 సంవత్సరాల నుంచి ఈ బైబిల్ మీద యుద్ధం జరుగుతూనే ఉందండి. కానీ ఎవరు దీన్ని ఎవరు దీన్ని ఏమీ చేయలేకపోయారండి. మహాచక్రవర్తులు దీనికి అడ్డెళ్ళారండి, మహామేధావులు అడ్డెళ్ళారండి. అడ్డెళ్ళిన వంశాలు ఏమైపోయినాయో తెలీదు. కనుక దీన్ని ఆపేయటం మనుషులకి చేతనైతే ఈవేళ వరకు ఇది బతికుండకపోనండి. ఎందుకంటే ఎప్పుడో దీన్ని నాశనం చేసేసి ఉందిరండి. కానీ ఇది దైవశక్తి. నువ్వు ఆపినా ఆపకపోయినా మాట అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నా, గాలిని ఎవరు ఆపగలరమ్మా? మాట్లాడండి, చెప్పండి. గాలికి తాళం ఎవరైనా వేయగలరా? సువార్త అంటే అనుకుంటున్నారమ్మా? ఊపిరి. ఎవరు ఊపిరి అనుకుంటున్నారమ్మా? దేవుని ఊపిరి. నువ్వు ఈ మూల ఆపేస్తే చెప్పండి, ఇది గోడ కట్టాం గాలి రాకుండా, మరి మిగిలిన చోట్లకే ఇక్కడ ఆపారు, వేరే చోటకది వెళ్ళిపోద్ది. అలాగే ఆపినందుకు ఆ శిక్ష నువ్వు నేను పొందాలి. అది వెళ్ళిన చోటకి ఆ గాలి అక్కడ ఎక్కడికైతే వెళుతుందో అక్కడ జనాలను అది బ్రతికేస్తుంది. గమనించాలి, ఇది దేవుని ఊపిరి. గాలి అంటే ఏదనుకున్నారు? ఊపిరి. అంటే వాక్యం అంటే ఊపిరమ్మా. ఇప్పుడు నేను వాక్యాన్నే కదా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా మాటలు ఏంటి? నా ఊపిరి, నోట్లోంచి వస్తుంది ఇది. అలాగే దేవుని వాక్యం అంటే దేవుని ఊపిరి. దాన్ని ఎవరు ఆపగలరండి? దాన్ని ఎవరు ఆపగలరు? ఆపేద్దాం అనుకుంటా నువ్వు దైవాన్ని ఆపుతున్నావు, దైవాన్ని కొట్టేళ్తున్నావు, దైవాన్ని కొట్టేళ్తున్నావు. మరి 96 తుఫాను కూడా ఆపేయాలి కదా గవర్నమెంట్లు అన్నీ కలిసి. మాట్లాడరే, తుఫాను కొట్టుకుపోయారు తప్ప దేవుని ఊపిరి. సువార్త అంటే దేవుని ఊపిరి. ఆ ఊపిరిని ఆపటం ఎవరి తరం కాదు. ఇది మహాదేవుని శాస్త్రం, జ్ఞానం. ఒకవేళ ఆపితే నీ ఇంటికి ఆపొచ్చు, నీ ఊరికి ఆపొచ్చు, నీ దేశానికి ఆపొచ్చు. కానీ సర్వలోకానికి ఆపటం మన తరం కాదు. నీ ఇంటికి, నీ లోకానికి, నీ దేశానికి ఆపొచ్చు, ఓకే, మంచిది. సర్వలోకానికి ఆపటం నీ తరం, నా తరం కాదు. ప్రపంచమంతా ఇది ఆల్రెడీ వ్యాప్తి చెందే ఉంది. దేవుని ఆజ్ఞది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇంకో మాట ఏంటి తెలుసా? సర్వ సృష్టికి ఎందుకు ప్రకటించమన్నాడు తెలుసా? సర్వ సృష్టికి ప్రకటించమనడంలో అర్థం ఏంటో తెలుసా? నువ్వు విన్నా వినకపోయిన ఈ సృష్టి వింటదే, అదే సాక్ష్యం పలుకుద్ది. నువ్వు విన్నా వినకపోయిన ఈ గోడలు, మేడలు, గాలి, చెట్లు, చేమలు, పశువులు అవన్నీ వింటాయి. అవన్నీ విని ఈ చోట సువార్త ప్రకటింపబడిందని అదే సాక్ష్యం పలుకుద్ది. అందుకనే సర్వ సృష్టికి ప్రకటించబడ్డాడు ఆయన. మనుషులు వినరన్న సంగతి ఆయన ఆది కాలంలోనే తెలుసు. మనుషులు వినరన్న సంగతి ఆయనకు ముందే తెలుసు. దీని మీద పెడర్థాలు తీస్తున్నారు. దీని మీద దారుణంగా చాలా ప్రభావవంతంగా పనిచేయటానికి పూనుకుంటూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు క్షమించి ఆదరించి దీవించునుగాక. ఈవేళ ఉన్నటువంటి ఈ మాటలు మీరు విన్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి, దేవుని సువార్తకి మనం ప్రత్యేకంగా పని చేయవలసిన వారమై ఉన్నాం. ఎలా అంటే మనం దాని కొరకు ఎంతైనా మనం త్యాగం చేయవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఆది కాలంలో వారిని ఒట్టి చేతులతో పంపినప్పుడు గాయు లాంటి కుటుంబాలు వారికి ఆతిథ్యం ఇచ్చి, వారిని గౌరవించి, వారిని సత్కరించారట. రాబోయే పాఠాలు ఇంకా లోతుగా తెలుసుకోబోతా ఉన్నాం. రేపు ఇంకా విలువైన సమాచారాన్ని దేవుడు మనకు అందించబోతా ఉన్నాడు. ఈ పత్రిక సమాచారం మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకనే సువార్త వ్యాప్తికి మనం అందరం కూడా ముందుకి నడుం బిగించి మనం దేవుని పనిలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ విలువైనటువంటి మాటలు మనం నేర్చుకున్నామని నేను నమ్ముతున్నాను. ఒక వ్యక్తి పేరు మీద ఒక వ్యక్తికి ఒక పత్రిక వ్రాయబడింది. అలాగే తిమోతి గారికి ఒక పత్రిక వ్రాయబడింది, తీతు గారికి ఒక పత్రిక వ్రాయబడింది, ఫిలోమోన్ అనే ఆయనకి ఒక పత్రిక వాళ్ళ పేర్ల మీద వ్రాయబడింది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారు ఎంత గొప్పవారు అయి ఉంటారు. అలాగే గాయు గారికి
యోహాను రాసిన 3వ పత్రిక అంతా కేవలం ఈ వ్యక్తి కొరకే వ్రాయబడింది. ఇంకా మిగిలిన తిమోతి పత్రికలు, ఫిలోమోను పత్రికలు, తదితర పత్రికలు సంఘ చర్చ కూడా ఉందండి. కానీ ఈ పత్రిక కేవలం ఒక వ్యక్తి క్యారెక్టర్ లేదా ఒక వ్యక్తి యాటిట్యూడ్ని వివరించడానికి వ్రాయబడింది. ఒక వ్యక్తి గొప్పతనాన్ని చాటడానికి వ్రాయబడింది. అంటే ఈ గాయు అనే వ్యక్తి ఎంత గొప్పవాడో మీరు గమనించాలి. అంటే అంత మనం రోమపత్రికలో చదివాం. యావత్ సంఘానికి ఏం చేసేవాడట ఆయన? ఆతిథ్యం ఇచ్చి పౌలు గారు అన్నారు, నాకును మీకును. అంటే మన సువార్థికులందరినీ ఆ రూట్లో ఎవరైనా సువార్థికులు వెళుతుంటే వారిని పిలిచి ఆతిథ్యం ఇచ్చేవాడట నేను. ఎవరైనా సువార్తకు వెళుతున్నారని తెలిస్తే వారిని పిలిచి గౌరవించి ఆతిథ్యం ఇచ్చి పంపేవాడట గాయు గారు. అలాంటి వ్యక్తి అట ఆయన. ఆయనకి ఎలాంటి జీవితం ఉండబోతుందనేది దేవుడు అద్భుతమైన ప్రణాళికను వివరించాడండి. ఈవేళ కేవలం ఉపోద్ఘాతంగా మనం ఇవన్నీ విషయాల్ని మీ ముందుకు తెచ్చాను. అయితే మనం రేపు ఎల్లుండ అవతల కూడా ఇంకా ఈ పత్రిక మీద లోతైన అంశాలను నేర్చుకుపోతా ఉన్నాం. మీరందరూ ఎవరూ మానకుండా దేవుని సన్నిధికి రండి. మీతో పాటు ఇంకా అనేకులను తోడుకు రావడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇతరులకు చెప్పాలి. మీరు ఒక్కరు వచ్చేయటం కరెక్ట్ కాదు. ఇంకో 2-3 తీసుకురావటం ప్లాన్ చేయండి. చెప్పండి. వారు రాకపోతే వారిదే. చెప్పాల్సిన బాధ్యత మీ మీద. వారు రాకపోతే వారు చెప్పుకుంటారు లెక్క దేవునికి. కాబట్టి ఇవాళ మనం నేర్చుకున్న ఈ పాఠంలో గాయు గారి కుటుంబం దేవుని సువార్థికులకి గొప్పగా ఆతిథ్యం ఇచ్చి దేవుని చేత గౌరవింపబడిన కుటుంబం. ఆ తదుపరి మాట మనం చదివితే యోహాను 3వ పత్రికలో ఇప్పుడు మొదటి వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభం అని చెప్పారు ఆయన. దేని బట్టి ప్రేమించే ప్రియుడట? సత్యమును బట్టి. సత్యం అంటే ఏదో అంటే దేన్ని బట్టి ఈ ప్రేమను తెచ్చుకున్నాడు ఆయన? వాక్యాన్ని బట్టి గాయు గారు అంత ప్రేమను సంపాదించుకున్నాడు, ప్రేమను పెంపొందింప చేసుకున్నాడట. ఆ తరువాత మాటలో ప్రియుడా, ఎంత గొప్ప మాట చూడండి. గాయు గారిని ఏమని పిలుస్తున్నాడు పెద్దగారు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఈ వచనం చివరిలో వర్ణిస్తానండి. మొత్తం పాఠం అంతటి చివరిలో వర్ణిస్తాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుని చిత్తమైతే రేపు వివరించుకున్నాం. ఏమర్థమైంది వేళ? ఆతిథ్యం ఇవ్వడంలో గాయు గారు నెంబర్ 1 క్యారెక్టర్గా ఉన్నాడు. ఆతిథ్యం ఇవ్వడం, దేవునికి కొరకు ఖర్చు పెట్టడం, దేవునికి మన సంపాదనలో పాలిభాగం ఇవ్వడం అనేది ఎప్పుడూ అది ఒక దీవెన అని గమనించాలి. ఒక్క ప్రశ్న నేను అడిగి ముగిస్తున్నాను. మీరు నేను అందరం కూడా దేవునికి ఇచ్చాం, దేవుని సువార్తను ఎంకరేజ్ చేసాం, దేవుని మీటింగ్స్ని ఎంకరేజ్ చేసాం, దేవునికి మీటింగ్స్ విషయంలో లేదా పరిశుద్ధుల ఆ కష్టకాలాల్లో మనం ఆదుకున్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా. మనలో ఎవరికైనా తక్కువైందా తల్లి? అంటే దేవునికి ఇస్తూ ఉండగా మనం ఏనాడైనా భేదవరం అయ్యామా? చెప్పాలి. ఏనాడు అవ్వం. మనల్ని భేదలు చేసాడంటే, దేవునికి ఇచ్చిన తర్వాత మనల్ని భేదలు చేసాడంటే ఆ అవమానం అయిందే. అందుకని సొలొమోను గారు అంటాడండి, నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు అంటాడు. సొలొమోను గారు అంటాడు, నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకొనుట నా ఇంత జీవిత ఆయుష్కాలంలో నేను చూడలేదు అంటాడు. మనం దేవునికి నీతిమంతులు ఎప్పుడవుతామంటే మన షేర్లో మనం దేవుణ్ణి గణపరిచినప్పుడే మనం నీతిమంతులు. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకోవటం చూడరట. మనం దేవుని దగ్గర నీతిమంతులుగా ఉందాం, మన పిల్లల ధనవంతులు చేద్దాం, మనం ప్రభువు సన్నిధిలో ఎదుగుదాం,
పరలోకంలో ధనం కూర్చుకుందాం, గౌరవ మర్యాదల చేత దేవుని ద్వారా దీవింపబడదాం. భారతదేశమే దీవింపబడాలని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. భారతదేశం అన్ని దేశాల్లో గొప్ప దేశంగా వెలుగొందాలని ప్రార్థన చేద్దాం. విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.